ఎన్టీఆర్ గారిని మరణానికి కారకుడైనటువంటి ఆ సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు చంపిస్తూ ఉన్నారే. మీ వాళ్ళంతా కూడా ఒక్కడన్నా నువ్వు అరెస్ట్ చేసావా? రాషీద్ మొదలుకొని ఎంతమందిని చంపుతావు? ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు? నువ్వెట్లాంటి వాడివో నీ పార్టీని కూడా అట్లాగే తయారు చేసావు. ఇది ఎన్టీఆర్ పార్టీ కానే కాదు, నేను చెప్తున్నా, ఇది చంద్రబాబు మార్కు పార్టీ, తెలుగుదేశం. అందుకే అంత అసహ్యం నాకు నీ పార్టీ అన్నా నువ్వన్నా కూడా. ఇంత నీచానికి దిగజారినటువంటి నువ్వు ఒక నిజాయితీపరుడు, ఒక నిష్కళంకుడు, ప్రజల కోసం పేదవర్గాల కోసం పాటుపడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నావు. ఆ కుటుంబం మీద పడి, ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మాయినే నువ్వు విడదీసావు వాళ్ళ నుంచి. ఆ అమ్మాయిని ఒక ఆయుధంలాగా మార్చుకున్నావు డబ్బిచ్చి. సరే, నువ్వు నీ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి కదా, నీ పనికిమాలిన రాజకీయాలన్నీ. కానీ గొడ్డల పార్టీ ఏంటి? ఈ దరిద్రం ఏంటి? అస్తమాను అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి నువ్వు కనీసం మాట, మర్యాద, మన్నన అనేది కూడా తెలియదా నీకు? ఏదైనా సరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అర్థం లేదా? మొన్నటిదాకా లడ్డు మీద పడి ఏడ్చావు, అది అబద్ధమని తేలటంతో చివరి సుప్రీంకోర్టే కలుగజేసుకునేసరికి నోరు మూసావు. ఇంత అబద్ధమాడినటువంటి నువ్వు అసలు రాజీనామా చెయ్యాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. స్వయంగా నువ్వే చెప్పి మళ్ళీ ఎలా సిగ్గు లేకుండా పదవిలో కొనసాగుతూ ఉంటారు? ఇన్ని అబద్ధాలు జగన్ గారి మీద సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ గొడ్డల పార్టీ మొన్న స్పష్టంగా చాలా సిబిఐ కానీ 3 సార్లు పంపించావు నీ లాయర్తో, ఆమెని సునీత అని వాళ్ళందరినీ కూడా. ఏమైంది? ఫైనల్గా ఏమీ లేదు కేసులో. అసలు జగన్ గారికి భారతిరెడ్డి గారి సంబంధమే లేదని చెప్పి కోర్టే చెప్పింది కదా, సిబిఐ కోర్టు. అయినా కూడా గొడ్డల పార్టీని ఎలా మాట్లాడతావు? అసలు సిగ్గుందా నీకు చంద్రబాబు నాయుడు? ఏమాత్రమైనా సిగ్గుందా ఇలా అబద్ధాలు ఆడటానికి? స్వయంగా కోర్టులు, సిబిఐ అన్నీ చెప్పినా కూడా ఆయన లేదని మళ్ళీ అదే పాట పాడుకుంటూ నువ్వు. ఎందుకంటే నీకు మొదటి నుంచి కూడా ఈ గోబెల్స్ ప్రచారం అనేది అదో ఇష్టం కదా. నీవు పనికి మాలినటువంటి ఒక పచ్చ మందను పెట్టుకున్నావు నువ్వు, మీడియా మందని. అది ఒక పనికి మాలిన మంద. ఎందుకంటే జర్నలిజానికి ఒక పెద్ద మచ్చ నీ మీడియా కూడా. వస్తుంది మీకు వాళ్ళకు కూడా అందరికీ రాబోతుంది. ఏంటంటే ముందుంది ముసళ్ళ పండుగ అనేది. ఇట్లాంటి ఏదో జర్నలిజము, ఇలాంటి తప్పుడు మనుషులు ఈ సమాజంలో ఉంటే సమాజం ఇప్పటికీ ఎలా భ్రష్టు పట్టిపోయిందో అందరికీ తెలిసినటువంటి అంశమే. అందువల్ల త్వరలోనే మీకు ఆ వినాశకాలం అనేది దాపురించబోతుంది. ఇంకా నీ ఎత్తుగడలు, లేకపోతే నీ కుట్రలు, నీ కుయుక్తులు ఇవన్నీ కూడా బెడ్స్ కొట్టేటువంటి రోజు తొందరలోనే ఉందని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు, నువ్వు ఇప్పటికైనా సరే అబద్ధాలు మానేసాయి, వాస్తవం ఏదో అది చెప్పు. మొన్న కూడా విన్నాను నేను గొడ్డల పార్టీ. ఏంది గొడ్డల పార్టీయా? వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ? ఎవరికైనా తెలుగుదేశం వాళ్ళకి మా హయాంలో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికైనా అన్యాయం జరిగిందా చెప్పు చంద్రబాబు నాయుడు? ఏ ఒక్క తెలుగుదేశం వాడైనా సరే మా పార్టీ వల్ల, మా ప్రభుత్వం వల్ల బాధపడ్డాడేమో, ఇబ్బంది పడ్డాడేమో ఒక్కటి చెప్పు. ఎంతసేపు డాక్టర్ విషయం తీసుకొస్తావు? ఆ డాక్టర్ని రెచ్చగొట్టింది నువ్వు, ఆ డాక్టర్ని ప్రభుత్వమే తిరుగుబాటు చేయించింది నువ్వు, ఒక తాగుబోతూ ఒక మెంటల్ గాడిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసింది నువ్వు. వాడు రోగం ఎక్కువై చచ్చిపోతే దాన్ని మళ్ళీ మా ప్రభుత్వం మీద నెట్టింది నువ్వు. అన్నిటికీ దరిద్రమంతా నువ్వే చేస్తావు. వాళ్ళు చావులకే నువ్వే కారకుడు అవుతావు. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణ చేస్తావు. నీలాంటి మనిషి అసలు ఉండొచ్చా ఈ సమాజంలో చెప్పు? సమాజం ఒక మంచి పరిస్థితుల్లో ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిని సాధించుకోవాలి. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, అదేవిధంగా అన్ని విధాలుగా పేదవర్గాలు నిలబడాలి అనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి అద్భుతమైన పరిపాలన ఎక్కడ? ఒక దరిద్ర పరిపాలన కొనసాగిస్తూ అడుగడుగునా కూడా మత్తులో యువతనంతా నింపేస్తా, అదేవిధంగా మరి అవినీతిలో కూరుకుపోయి ప్రతి ఒక్క తెలుగుదేశం వాడు, జనసేన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ప్రజలను రోడ్డు మీద నిలబెట్టినటువంటి ఈ మీ దరిద్ర పరిపాలన ఎక్కడయ్యా? అందువల్ల ఎప్పటికి కూడా మీరును జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కాలేరు. జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, గొడ్డలి పార్టీ నీది. ఇప్పుడున్న నీ తెలుగుదేశం పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పవిత్రుడైనటువంటి ఎన్టీఆర్ గారి పేరును ఉచ్చరించి ఆయన ఎందుకు ఆ పేరును అపవిత్రం చేస్తారు? అదే బాధపడుతుంటాను. మీ నోట ఆయన పేరు వచ్చినప్పుడల్లా నాకు బాధ కలుగుతూనే ఉంటుంది. అందువలన హంతకుల పార్టీ మీది, హత్యా రాజకీయాల పార్టీ మీది, అవినీతికి నిలయం మీ పార్టీ.
నీలాంటి వాడు ఇలాంటి వాటన్నిటికీ మరి ఒక అధిపతిగా ఉండి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి మిమ్మల్ని ఇంకా మేము కూడా అలాగే పిలుస్తాం. రేపటి నుంచి హత్యా పార్టీ, హత్యా రాజకీయాలకు